గోయిందా గోయిందా. ఇప్పుడు తిరుపతికి సంబంధించి టీటీడీ యొక్క లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో ఆ లడ్డు ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ గురించి మాట్లాడుతూ గతంలో సీఎం గారు వారిని వారే స్వయంగా ఇది జంతు కొవ్వుతో కలిపినటువంటి కల్తీ జరిగిందని చెప్పారు. అది ఎంతో సీరియస్ అయింది. అంత సీరియస్ అవ్వడమే అది ఒక దైవ వాక్యం అనుకోవాలి. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఆయన నోట్లోంచి ఆ విధంగా చెప్పించాడు అనుకోవాలి. ఎందుకురా అంటే దానిపైన ఎంక్వైరీ అంత సీరియస్గా చేయడంతో ఇప్పుడు లోపల ఉన్నటువంటి కలుగులో దాగున్నటువంటి అధికారులు సైతం బయటకు వచ్చారు. లేటెస్ట్గా అనిల్ కుమార్ సింఘాల్ పేరు కూడా బయట వచ్చింది. ఈయన ఉన్నప్పుడే ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో 2019లో ఏప్రిల్లో మారిందో దాని తర్వాత 20 వరకు ఈయనే ఉన్నాడు. ఈయన ఉన్నప్పుడే కాంట్రాక్టులు జరిగాయని చెప్పిన సంగతి ఇప్పుడు బయటకు పడింది. ఇది సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్లో ఇచ్చినటువంటి నివేదికలు ఆయన పేరు రావడం చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి పేర్లు ఇంకా ఎంతమంది దాగున్నారు? గతంలో 2022 నుంచి 24 వరకు టీటీడీకి హెల్త్ ఆఫీసర్గా పనిచేసినటువంటి 22 నుంచి 24 వరకు రెడ్డి శ్రీదేవి అనే ఆమె కూడా హెల్త్ ఆఫీసర్గా పనిచేసింది. ఆమె పేరు ఇందులో లేదు. దాని తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్లు సిద్ధయ్య, వెంకటరమణ వీళ్ళ పేర్లు కూడా లేవు. ఇలా ఎంతోమంది తప్పించుకున్నారు. వీళ్ళందరూ కూడా పేర్లు బయటికి రావాలి, ఖచ్చితంగా జరగాలి. టీటీడీ లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిన మాట 100% వాస్తవం. అది జంతు కొవ్వుతో కాకపోయినా కెమికల్స్, రసాయనాలు ఏవైతే వాడారో వీటిని చేయడం కూడా చాలా దారుణమైన విషయం. ఏమాత్రం పాల యొక్క ఉత్పత్తి, పాల యొక్క ఇది లేని చోట నుంచి నెయ్యి రావడం, ఆవు నెయ్యి రావడం అనేది ఎంత బాధాకరం చూడండి. పాలే లేని చోట నెయ్యి ఎలా వచ్చింది? వీళ్ళు ఏమి వాడారు దానికోసం? ఇదంతా కూడా చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా కఠినమైనటువంటి శిక్షలు విధించాలి. ఇది సనాతన ధర్మాన్ని, హిందువుల యొక్క మనోభావాల్ని నిర్దాక్షిణ్యంగా తొక్కివేసేటువంటి సంఘటన ఇది భక్తులంతా కూడా ఏకదాటిగా, ప్రపంచమంతా హిందువులంతా కూడా ఏకదాటిగా చెప్తున్నారు. ఎవరైతే ఈ కల్తీ నెయ్యి, రసాయనాలతో కూడినటువంటి ఈ కల్తీ నెయ్యిలు వాడారో వారందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈయన అనిల్ కుమార్ సింఘాల్ గారు వెంటనే ఇప్పుడు టీడీపీ మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఈవోగా వచ్చారు. ఆయన పేరు కూడా సిట్లో బయట రావడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఈయనున్నప్పుడే మొదటి కాంట్రాక్ట్ జరిగింది నెయ్యికి సంబంధించి ఆ ప్రభుత్వంలో. వెంటనే ఆయన ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. తర్వాత జరిగిన సంఘటనలన్నీ అందరికీ తెలుసు. దయచేసి ప్రతి ఆఫీసర్ని వేడుకుంటున్నా, అలాగే గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నా, ఈ జరిగినటువంటి సిట్టు ఎంక్వైరీ ఏదైతే ఉందో దీంట్లో బయటపడినటువంటి వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని ఆ వెంకటేశ్వర భక్తుడిగా వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నమో వెంకటేశాయ. ఏదైతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, వేల కోట్ల భక్తులు కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ప్రసాదం తిరుమల లడ్డు. అలాంటి లడ్డూని కల్తీ చేసి, దుర్మార్గం చేసి దాన్ని మసిబూసి మారేడుగా చేయాలని, దాన్ని డీవియేట్ చేయాలని ఇన్వెస్టిగేషన్ని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో వాళ్ళు ఎలాంటి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక సంబంధాన్ని తీసుకొని దాన్ని ఈ కల్తీనే ఈ ఇన్వెస్టిగేషన్ని పక్కదోవ పట్టించాలని అంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. అందుకనే నేను గవర్నమెంట్ని ఒకటి అడుగుతున్నాను. అసలు ఈ ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ కాదు. ఆ రోజు ఏ బోర్డు అయితే రిజల్యూషన్ తీసుకుందో ఆ బోర్డులో ఉన్న వాళ్ళందరినీ అక్యూజ్డ్గా చేర్చాలి. ఎందుకు అక్యూజ్డ్గా చేర్చాలంటే వాళ్ళందరూ సమిష్టి నిర్ణయమే కదా ఈ కల్తీని తీసుకోవడం. మళ్ళీ నేను ఒక ఆయన చెప్తున్నారు, అయ్యా ఇన్వెస్టిగేషన్లో జంతు కొవ్వులు లేవన్నారు. జంతు కొవ్వులు లేకపోతే అదేమి కల్తీ జరిగినట్టు కాదా? సింథటిక్ లడ్లు 20 కోట్ల లడ్డులు సింథటిక్ లడ్లు తిన్నారు. ఆ తినడం వల్ల ఎంతమంది ఆరోగ్యం దెబ్బతింటుంది, ఎంత పాపానికి ఒడిగట్టారో. అలాంటి వాళ్ళందరి మీద ఆ రోజు ఉన్న బోర్డు మొత్తం మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళందరినీ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం. హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు కొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా మనం చూసినట్లయితే కల్తీ నెయ్యి కేసు. ఈ కల్తీ నెయ్యి కేసులో గతంలో ఉన్నటువంటి ఈవోనే ఈరోజు ప్రస్తుత టీటీడీ ఈవో గారు కూడా ఉన్నారు. గతంలో 2019-20 మధ్య కూడా ఆయనే కొన్నిటికి అప్రూవల్ ఇవ్వడం, ఆయనే దాన్ని టీటీడీ బోర్డులో అజెండాగా పెట్టడం, ఆ కల్తీ నెయ్యి కూడా సరఫరా జరిగిందనమాట గతంలో. ఇప్పుడు అదే ఈవో ప్రస్తుతము టీటీడీ ఈవో గారుగా ఉంటే ఎలా ఈ ఒక విచారణ పారదర్శకత జరుగుతుందనేసి ఈరోజు యావత్తు భక్తులందరూ కూడా టీటీడీని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, కూటమి ప్రభుత్వాన్ని కూడా దయచేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఈవో గారిని బదిలీ చేసి ఈ యొక్క విచారణని పారదర్శకంగా జరిగే విధంగా
చూడాలనేసి ఈరోజు యావత్ హిందూ సమాజం తరపున మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు లడ్డు అనేది చాలా ప్రీతిమైనది, భక్తులకు ఎంతో ప్రీతికరమైనది. అలాంటి పవిత్రమైనటువంటి లడ్డులో 60 లక్షల కేజీల కల్తీ నెయ్యి కలిసింది. ఆ నెయ్యిలో కూడా ఏం వాడినారండి? కెమికల్స్ వాడినారు. మహాపాపం చేశారు గత ప్రభుత్వం వాళ్ళు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఈ ప్రభుత్వం అన్ని వెలుగులోకి తీసుకుని వస్తుంది. మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. కానీ గతంలో ఉండేటువంటి అధికారులు ఇప్పుడు ఉంటే ఈ యొక్క విచారణ ఏదైతే ఉందో అది పారదర్శకంగా జరగదనేసి మా యొక్క అభిప్రాయంగా, యావత్ హిందూ సమాజం తరపున ఉన్నటువంటి అభిప్రాయంగా ఈరోజు మీడియా వారికి మేము తెలియజేస్తున్నాము. కాబట్టి కూటమి ప్రభుత్వానికి మంచి పేరుంది. హిందువులంతా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు. అటు చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారిని అయితే కానీ, బీజేపీని అయితే కానీ. కాబట్టి మేము వారిని అంతా కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క సిట్టు విచారణ ఇంకా మరింతగా పారదర్శకంగా జరగాలన్నా ఈ ఛార్జ్షీట్లో ప్రస్తుతం అందరి పేర్లు కూడా వచ్చినాయి కాబట్టి వారిని అందరినీ కూడా తొలగించాలనేసి మేము కోరుతున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.